కర్నూలు జిల్లా మంత్రాలయంలోని కోస్గిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలకు యువనేత నారా లోకేష్ అందిస్తున్న పాలన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సుమారు 650 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో వారికి ప్రశంసాపత్రంతో ప్రోత్సాహకాలు అందజేశారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రక్తదాన శిబిరం పెడితే వందలాది మంది తరలి వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నవతరానికి యువ నాయకుడిగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, అనేక సేవలు కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో లోకేష్ బాబు గారి వెనక ఉంటూ ఆయన యొక్క స్ఫూర్తితో మేమంతా కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. భావితరాలకు భవిష్యత్తు నాయకుడు అంటే లోకేష్ బాబు గారే అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్రానికైతేనేమి, రాష్ట్ర ప్రజలకైతేనేమి, యువ నాయకుడికైతేనేమి భరోసా కలిగిన నాయకుడు ఖచ్చితంగా ఈ లోకేష్ బాబు గారు.